ఎన్కౌంటర్లతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం దద్దరిల్లుతోంది. దండకారణ్యంలో జరిగే తుపాకుల మోత కలకలం రేపుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న భీకర పోరుతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడుతోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలో తాజాగా భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్టు స్క్వాడ్ ఈ ఆపరేషన్ చేపట్టడంతో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర నిర్ణయంతో మావోయిస్టులుగా మారిన ప్రజాదళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను ముమ్మరం చేయడంతో వామపక్ష వాదులకు ప్రజాదరణ లేకపోతుంది. ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. భారీ నష్టం ఎదురవుతుండటంతో ఛత్తీస్గఢ్ అడవులు తమకు ఎంత మాత్రం సురక్షితం కాదని పీపుల్స్ వార్ భావిస్తున్నారు. మావోయిస్టుల వల్ల 6 కోట్ల మంది ప్రజలు అనునిత్యము ఇబ్బంది ఎదుర్కోవడంతో నక్సల్స్ నిర్మూలనకు కేంద్రం 3,006 కోట్లు ఖర్చు చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.